అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే లంచ్ కోసమని నేను వెజిటేబుల్ కిచిడి చేస్తున్నాను. సింపుల్గా అయిపోయే విధంగా వెజిటేబుల్ కిచిడి అయితే చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు కందిపప్పు, ఎర్ర కందిపప్పు వేసి మీ ఇష్టం ఏ కందిపప్పు అయినా వేసుకోవచ్చు. అలానే 2 కప్పుల బియ్యం. ఇవన్నీ శుభ్రంగా 2 సార్లు అయితే కడుక్కోవాలి. ఇవి కడుక్కున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసి ఒక అరగంట అయితే నానబెట్టాలి. ఇప్పుడు బాండీ వేడెక్కిన తర్వాత ఒక గరిట ఆయిల్, మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందుట్లోనే 2 ఎండుమిరగాయలు, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయి. ఇందులో కరివేపాకు, ఇది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 క్యారెట్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఒక 50% అయితే క్యారెట్ ఫ్రై అయిపోవాలి. క్యారెట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికము, ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మీకు కావాలంటే ఇంకేమన్నా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఇవి ఇందుట్లో వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ బియ్యము, క్యారెట్, క్యాప్సికమ్ ఇవి మొత్తం కలిసేదాకా 1 నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది 1 నిమిషం అయితే ఫ్రై చేసుకుని ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, దీంట్లో అయితే కారం వేయవసరం లేదు కాబట్టి కొద్దిగా మిరియాల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి అయితే మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. ఇదైతే మొత్తం కలిసింది. ఇప్పుడు మనం వేసిన దానికి 2 కప్పులకి 4 కప్పులు వాటర్ పోసి మనం రైస్ అయితే ఎలా ఉడికించుకుంటామో దీన్ని కూడా అలా ఉడికించుకుంటే వెజిటేబుల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టి ఉడికించుకున్నాము. ఈ విధంగా అయితే వెజిటేబుల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా చేసే వెజిటేబుల్ కిచిడి.